నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఎవరు సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారు? ఆంధ్రాలో ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మహాకూటమి ఆధ్వర్యంలోనే అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. మరి ఇప్పుడు జగన్ గారు అభివృద్ధి కాకుండా పథకాలు బాగా చేశారని చెప్పేసి అని అంటున్నారు. జనాలకి ఆ పథకాలు బాగా నచ్చేసాయని అంటున్నారు కదా మరి. ఇప్పుడు తెలంగాణకు వస్తే రాజధాని హైదరాబాద్ అని అంటారు, మన దేశ రాజధాని ఢిల్లీ అని అంటారు. కర్ణాటక పోతే రాజధాని బెంగళూరు అన్నారు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పోతే రాజధాని ఏందనేది వాళ్ళే చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు, ప్రజలకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. ఒక అమరావతి అనే మంచి రాజధానిని ఏర్పాటు చేస్తున్న చంద్రబాబు నాయుడు కాదని 3 రాజధానులు 4 రాజధానులు ఇప్పటివరకు అవి గతి లేవు, పత్తి లేవు. కాబట్టి చంద్రబాబు రాజధాని అంటున్నారు కదా. ఇవన్నీ నేను ఏమంటానండి, ఇప్పుడు ఎలక్షన్లో వచ్చినాయి, ఆయన రాజధాని ఏర్పాటు ఎప్పుడు వేయాలి, ఎలక్షన్లో అయిపోయేది ఎప్పుడు, అవన్నీ కాదు. ప్రజలు అమరావతిని రాజధాని అనుకున్నారు కాబట్టి మహాకూటమి ఆధ్వర్యంలో అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. మరి ఇప్పుడు జగన్ గారు సిద్ధం సభలు అవన్నీ పెట్టేసి చేస్తున్నారు కదా, గ్రాఫిక్స్కి అని మీరు అనుకుంటున్నారా లేకపోతే జనాలే ఎంతమంది ఈ సభలకి జనాలకి సంబంధం లేదు. అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ పెట్టేసి గ్రాఫిక్స్ ఆయన ఇష్టం అండి. ఆయన న్యూస్ ఛానల్ సొంతం ఛానల్ ఉంది కాబట్టి ఆయన గ్రాఫిక్స్ అని పెట్టుకుంటాడు, డిజైన్ పెట్టుకుంటాడు. కానీ ప్రజలు అనేది ఒకసారి అయితే డిసైడ్ అయిపోయారు, వెయ్యాలి ఒకసారి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి గతంలో 14 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు గారు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని చెప్పేసి ఏం చేయలేదు. ఎందుకండి, హైదరాబాద్ లాంటి మహానగరాన్ని సృష్టించిన చంద్రబాబు నాయుడుకి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని నిర్మించుకునేది పెద్ద సమస్య కాదు కదా. అక్కడ ఉన్న ప్రజలే కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కదా ఆయన ఈ విజన్ 2020 పెట్టిండు, ఇవాళ హైటెక్ సిటీ అని ఏర్పాటు చేసిండు, ఇవాళ సైబర్ టవర్స్ అని ఏర్పాటు చేశాను కదా. ఇవాళ అంతా తెలంగాణ అంతా అభివృద్ధి చేసింది. అట్లనే ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు. అంటే ఇప్పుడు ఐటీ హబ్స్ ఇప్పుడు ఈయన వస్తే ఐటీ హబ్స్ అన్నీ వస్తానంటున్నారు, కానీ ఇప్పుడు యూత్కి ఇప్పుడు వేరే టెక్నాలజీస్ పెరిగినాయి కదా, ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కియా మోటార్స్ కార్ వస్తే ఆ షోరూమ్ వెళ్ళిపోయింది, లుల్లు మాల్ వస్తే లుల్లు మాల్ వెళ్ళిపోయింది. అక్కడ ఏ సంస్థలు వచ్చినా కానీ ఆ సంస్థలను కమిషన్ల ఏజెంట్లు, అక్కడ ఉన్నటువంటి రాబందులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాబందులు పీక్క తింటారు కాబట్టి అక్కడ ఏ సంస్థ కూడా రావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ మంచి ప్రత్యేక ఏమంటారు ఇవి సంస్థలు ఐటీ హబ్స్ లాంటివి వస్తాయి. జనాలకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాడు, ప్రతి ఒక్కరికి ఉపాధి కూడా కల్పిస్తాడు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు కేంద్రం కూడా మద్దతు ఉంది కాబట్టి ఇద్దరు కలిసి వికసిత్ భారత్ అనే దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయితే ఏ విధంగా అయితే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుందో అదే రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. చెప్తున్నారని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇక్కడ ముగ్గురు కలిసిపోయారు. వాళ్ళ గురించి సీట్లతో మనకు అవసరం కాదని వాళ్ళ ఎజెండా ఒకటే నాకు తెలిసి, పవన్ కళ్యాణ్ ఎజెండా ఒకటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి కాబట్టి ఆయన అనుకునే సాధిస్తాడు.